ఇప్పుడు ఇంకేముంది ఆయిల్ అంటూ ఆయిల్ ఇప్పటికే $85 పట్టుకుపోయారు, బ్యారెల్ 100 దాకా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవంగా భారతదేశం ఆల్రెడీ క్లియర్గా చెప్పేసి 45 రోజులకి సరిపడా నో ప్రాబ్లం, వాస్తవం 90 రోజులకి సరిపడా ఉన్నాయి, 45 రోజులకి అసలు ఏ ప్రాబ్లం లేదు. అది ఒక ఎత్తు. ఇకపోతే ఇప్పుడు ప్రపంచ చమురు మార్కెట్ని శాసించేది ఒపెక్ దేశాలు, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలతో పాటు వెనిజులా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలతో కలిసి ఒపెక్ ఏర్పడింది. రష్యాతో కలుపుకుంటే ఒపెక్ ప్లస్ దేశాలుగా కూడా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు అత్యధికంగా ఈ దేశాల దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.8 ట్రిలియన్ బ్యారెల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. వెనిజులా దగ్గర ప్రపంచంలోని ఎక్కువ నిల్వలు ఉన్నది అక్కడే. ఇక్కడ చమురు హెవీ క్రూడ్ అవడం మూలంగా వెలికితీత కొంచెం కష్టం. సౌదీ అరేబియా దగ్గర 267, ఇక్కడ చమురు తీయడం చాలా సులభం, తక్కువ ఖర్చుతో కూడుకుంది. ఇరాన్ భారీ నిల్వలు ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు అంటే 209 బిలియన్ బ్యారెలు ఉన్నాయి అక్కడ. సౌదీ అరేబియా దగ్గర 267 బిలియన్ బ్యారెలు ఉన్నాయి. కెనడా దగ్గర 163 బిలియన్ బ్యారెలు ఉన్నాయి. ఇరాక్ దగ్గర 145 బిలియన్ బ్యారెలు ఉన్నాయి. దుబాయ్ దగ్గర 113, కువైట్ దగ్గర 102, రష్యా దగ్గర 80, అమెరికా దగ్గర 74, లిబియా దగ్గర 48 ఉన్నాయి. అయితే ఆఫ్రికా ఖండంలో అత్యధిక చమురు లిబియా దగ్గర ఉంటే, నిల్వల పరంగా 9వ స్థానంలో ఉన్న అమెరికా దగ్గరేమో ఉత్పత్తిలో ప్రపంచంలో మాత్రం టెక్నాలజీ మూలంగా నెంబర్ 1 ఉంటుంది. యూరప్, ఆసియా దేశాలు ప్రధాన చమురు సరఫరా చేసేది రష్యా. అట్లాగే చిన్న దేశమైన ప్రపంచ చమురులో 6% వాటా ఉన్నది కువైట్. అబుదాబిలోనే అత్యధిక నిల్వలు ఉన్నాయి. పశ్చిమాసియాలో కీలకమైన చమురు ఉత్పత్తిదారేమో ఇరాక్. కెనడాలో వచ్చేటప్పటికి ఆయిల్ శాండ్స్ రూపంలో ఉంటుంది. ఇరాన్లో భారీ నిల్వలు ఉన్న అంతర్జాతీయ ఆంక్షల మూలంగా ఎక్కువగా ఎగుమతుల మీద ప్రభావం ఉంటుంది. సాధారణంగా చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశానికి ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంటుంది, కానీ నిల్వల కంటే ఎంత ఉత్పత్తి చేసిన దాని మీద ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంది. వెనిజులా దగ్గర బోల్డ్ అంత ఉన్నా కూడా రాజకీయ కారణాల మూలంగా చమురు వెలికితీత సరైన టెక్నాలజీ లేకపోవడం వల్ల అది సంక్షోభంలో పడటం, దాని కారణంగా చివరికి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూశారు. అదే మన దేశంలో చూసుకుంటే సుమారు 4.5 నుంచి 5 బిలియన్ బ్యారెళ్ళు ఉంటుంది. అందుకే మన చమురు అవసరాలు తీర్చుకోవడానికి 80% ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% మన దేశానికి, 35 నుండి 50% హోర్ముజ్ జలసంధి మార్గంలో జరుగుతుందని ఒక లెక్క. కానీ 19% అన్నటువంటిది అసలు లెక్కలు చెప్తున్నాయి. ఈ మార్గాన్ని మూసేస్తే చమురు రవాణా నౌకలు అధిక దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఇరాన్ మీద దాడి నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $83, ఇరాన్ ఉద్రిక్తతలు ముడుపు $70 దిగువన ట్రేడ్ అవుతూ వచ్చింది, కాస్త పెరిగింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతుంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అన్నటువంటి లెక్క చెప్తున్నారు అన్నమాట.